గురుదేవులు ఇలా అనేవారు, "నేను విధించే నియమాలను పరిపూర్ణంగా మీరు పాటించగలరా? దానిలో 16వ వంతు మీరు అనుష్ఠించగలిగిన మోక్షప్రాప్తి మీకు నిశ్చయమని నమ్మండి." ఆత్మ సాక్షాత్కారం కావాలంటే సాధనలను ఆచరించి తీరాలి. కానీ పరిపూర్ణ శ్రద్ధ ఉంటే స్వల్ప సాధనైనా చాలు. పరమ పావనమైన భగవన్నామ ప్రభావంలో సంపూర్ణ విశ్వాసం ఉంటే, నిరంతరం నామస్మరణలో మనస్సు రమిస్తే, అలాంటి వ్యక్తికి మరే ఇతర సాధన గాని, వివేచన గాని అనావశ్యం. అప్పుడు సంశయాలన్నీ సమసిపోతాయి. మనస్సు నిర్మలమవుతుంది. పావన నామ ప్రభావంలో భగవంతుడే స్వయంగా అతడికి సాక్షాత్కరిస్తాడు. వేదాలు, పురాణాలు, పఠనాలు శ్రవణీయాలు. కానీ తంత్రాలు సాధన చెయ్యదగినవి. హరినామాన్ని నోరారా పలకాలి. చెవులారా వినాలి. కొన్ని రోగాల నివారణకై పైకి మందు రాయాలి. లోపలికి మందు పుచ్చుకోవాలి. భవరోగ నివారణకై భగవన్నామ శ్రవణ కీర్తన కూడా చెయ్యాలి. గురుదేవులు ఇలా అన్నారంట, నేను విధించే నియమాలనేది పరిపూర్ణంగా మీరు పాటించగలరా? దానిలో 16వ వంతు మీరు అనుష్ఠించగలిగిన మోక్షవ్రతం నిశ్చయిద్దని చెప్తున్నారు. అంటే ఆయన చెప్పిన మాటలన్నీ మనం గురుదేవులు ఏ గురుదేవులు అని చెప్పిన మాటలు మనం అన్నీ పాటించలేం కదా. అయితే అందులో అంటున్నారు, అందులో 16వ వంతు పాటించినా మనం మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్తున్నారు. ఆత్మశాస్త్రం కావాలంటే సాధనను ఆచరించి తీరాలి, కానీ పరిపూర్ణ శ్రద్ధ ఉండాలి. అందుకని కొంచెం స్వల్ప సాధన అయినా చాలు. అసలు సాధన చేయకుండా ఉండకూడదు. సాధన చేయాలి, కానీ ఇక 24 గంటలు కూర్చోకర్లా. అసలు సాధన అంటూ చేసి మధ్యలో ఆపకుండా చేస్తే చాలది. ఈ పరమపావనమైన భగవన్నామం ఎట్లా అంటే, ఆ భగవన్నామం మీద మంచి సంపూర్ణ విశ్వాసం ఉండాలి. నిరంతరం నామస్మరణలు ఎప్పుడు నువ్వు ఏ పనులు చేస్తున్నా ఎంత నామస్మరణలు ఉంటూ ఉంటే, రమిస్తూ ఉంటే, అంటే లోపల నా భగవంతుడు నేనే అంతరాత్మలో వెళ్ళిపోయి ఉంటుంటే, అలాంటి వ్యక్తికి ఏ సాధన అక్కర్లా. అసలు ఏమి జ్ఞానం కూర్చోకపోయినా పర్లేదు. ఎప్పుడు నిరంతరము మనసు అట్లా లీనమైపోయి రమిస్తూ ఉంటే అసలు ఏ సంశయాలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. అది ఎప్పుడు భగవత్ సంకల్పంలోనే అతడు సాక్షాత్కరిస్తాడు. ఎప్పుడు కూడా నేరాలు వేదాలు పురాణాలు పట్టిని అంటే ఎప్పుడు కూడా వేదాలు పురాణాలు వినాలి. వేదాలు అందరూ చదవలేరు, కానీ ఈ పురాణాలు అందరూ చదవచ్చు. చక్కగా శ్రవణీయాలు వినాలి. ఎవరైనా చెప్తుంటే కూడా వినవచ్చు. కానీ ఈ తంత్రాలు సాధన మాత్రం చేయదగి. అదే హరినామాన్ని మాత్రం నోరారా పలకాలి. ఇప్పుడు కూడా చెవులారా వినాలి. కొన్నిసార్లు అంట మనకి ఎప్పుడైతే హరినామం చదివితే కొన్ని రోగాల నివారణ జరుగుతుంటాయి. అందుకని కొన్ని లోపలికి కొన్ని మందు పుచ్చుకోవాలి, కొన్ని పైకి రాయాలి కదా. అట్లాగే కొన్ని నామాలను ఎలా మనసులో ఉండిపోవాలి. అలాగే మనం కొన్ని మంత్రాలు ఉంటాయి కదా, అది గాయత్రి మంత్రం లాంటివి మననం చేస్తుంటే లోపల కొన్ని రోగాలకు పూర్తిగా పోతాయంటండి. అది గుర్తుంచుకోండి అందరూ కూడా. సాధనా సిద్ధులని, కృపా సిద్ధులని సిద్ధులు 2 కోవలకు చెందుతారు. మంచి పంట దక్కడానికి కొందరు తమ పొలాలకు కాలువలు తీసో, నీటిని తోడో చాలా శ్రమ పడవలసి వస్తుంది. కానీ నీటి కోసం ఇలాంటి శ్రమను ఎంత మాత్రమూ పడనక్కర్లేదని అదృష్టవంతులు కొందరుంటారు. ఎలాగంటే వానలు పడి వారి పొలాలనంతా నీటితో నింపుతాయి. మాయాబంధం నుంచి విముక్తి పొందడానికై దాదాపు అందరూ దీక్షతో సాధన చేయవలసి ఉన్నారు. కానీ కృపాసిద్ధులకు ఈ శ్రమంతా అనావశ్యం. భగవత్ కృపతోనే వారు ముక్తులవుతారు. కానీ వీరి సంఖ్య అత్యల్పం. సాధన సిద్ధులు కృపాసిద్ధులు కొంతమంది ఉంటారట. అంటే కొంతమంది ఎప్పుడు సాధన చేస్తూనే ఉంటారు. కొంతమంది కృపాసిద్ధులు అంటే ముక్తులు ఆల్రెడీ వాళ్ళకి ఉంటాయి అన్నమాట. ఈ 2 కోవలు చెందేవాళ్ళు. మంచి పంట దక్కడానికి కొంతమంది ఏమో పొలాలకి నీళ్ళు తీసి కాళ్ళు దగ్గర ఎలా శ్రమపడి నీళ్ళు తెచ్చుకుంటారు. కొంతమందికి అక్కర్ లేకుండానే వర్షం వస్తే వర్షం నీళ్ళు సరిపోతాయి వాళ్ళకి. అందుకని అట్లాగే కొంతమంది ఈ మాయాబంధాల నుంచి విముక్తి పొందడానికి ఎన్నో దీక్షలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ మాయ లేకుండా ఈ కృపాసిద్ధులు అయిపోయి ఆల్రెడీ ఉంటే వాళ్ళకి ఈ శ్రమ అంత అవసరం లేదు. భగవత్ కృప ఉంటే ఈ శ్రమ అంత అక్కర్లేదు. ఆడు కూర్చోగానే సాధన జరిగిపోతుంది. అని కాకపోతే ఇలాంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉండొచ్చు. ఏకాగ్రత, ధ్యానం. జపతపాలను సదా ఆచరిస్తుండాలి. పనులంటినీ కట్టిపెట్టి సాయంకాలం నువ్వు భగవంతుణ్ణి ధ్యానించాలి. సంధ్యా సమయంలో సహజంగా భగవద్భావన మనస్సును ఆవరిస్తుంది. కాసేపటి క్రితం సమస్త దుర్గోచరమైంది. కానీ ఆహా, ఇంతలోనే సర్వం చీకటితో ఆవరింపబడిందే. ఇలా చేసేవారెవరు? ఇలాంటి భావాలు మనసులో పొడసూపుతాయి.
సాయంకాలంలో మహమ్మదీయులెవలే అన్ని పనులు విడిచిపెట్టి నమాజు కూర్చుంటారు. మీరు చూడలేదా? పొట్లం చినిగిపోగా, కారిపోయి, నాలుగు వైపులా చెల్లాచెదురైన ఆవాలను పోగు చేయడం చాలా కష్టం. విషయాల వెంటబడి నాలుగు దిక్కులకేసి పరిగెట్టినట్లే మనస్సు అంతర్ముఖం చేసి ఏకాగ్రం చేయటం ఎంతో కష్టం. ఏ మారుమూలో, నిర్జనారణ్యంలోనో లేక నిశ్శబ్దమైన నీ హృదయ దేవాలయంలో భగవంతుణ్ణి ధ్యానించు. సాధకుడు ప్రారంభ దశలో ఎప్పుడూ ఏకాంత స్థలానికి వెళ్లి మనస్సును ఏకాగ్రం చేయడానికి ప్రయత్నించాలి. లేకుంటే నానా విషయాలు మనస్సును ఆకర్షించి కలవరపెడతాయి. పాలకు నీటి చేరిక కలిగిస్తే రెండూ ఐక్యమైతాయి. కానీ పాలని చిలికి వెన్నగా మారిస్తే ఇలా పరిణామం పొందిన పాలు ఇక నీటితో కలిసిపోవడానికి మారుగా నీటిపైన తేలాడుతుంది. అలాగే నిరంతర సాధనతో చిత్తైకాగ్రతను పొందిన వ్యక్తి ఎక్కడున్నా అతడి మనస్సు పరిస్థితులకు లొంగక సదా బ్రహ్మభావంలో నిలకడగా కలిగి ఉంటుంది. ఏకాగ్రత జ్ఞానం ఎలా ఉండాలని చెప్తున్నారు. జపతపాలను సదా ఆలోచన అంటే పనుల నుండి కట్టిపెట్టి సాయంకాలం నువ్వు భగవంతుని ధ్యానించాలి. అంటే పగలల్లా పనులు చేసుకునే వాళ్ళు చెప్తున్నాడు ఈ మాట. చేసుకుంటారు భగవంతుని కనీసం ధ్యానించు. సంధ్యా సమయంలో సహజంగా భగవద్భావన మనసు ఆవరిస్తుంది. ఎట్లాగో సంధ్యా సమయంలో అన్ని పనులు అయిపోయినాక విశ్రాంతి తీసుకుని కాసేపు భగవద్నామం చెప్పుకుంటే బాగుంటుంది. కాసేపటి క్రితం సమస్తం అనుకుంటాం, కాసేపు ఎలా ఉంది, సమస్తం దుర్గోచరం అయిపోయింది, అంతా వెలుగులాగా కనపడతా ఉంది, ఎండ అంతా ఉంది. కానీ అంతట్లోనే సర్వం పోయింది, చీకటిగా అయిపోతుంది. ఇలా చేసేది ఎవరు అసలు? ఆ పగలల్లా వేడిని అని వెలుగునిచ్చేది ఎవరు? ఈ రాత్రి పగల చీకటినిచ్చేది ఎవరు అసలు అని మనసులో అనుకుంటే ఆ భావాలకి అప్పుడు సాయంకాలంలో తెలుస్తుంది నీకు అది ఎవరో అని నీకు ఆ క్వశ్చన్ రావాలి. ఎట్లా ముఖ్యంగా మహమ్మదీయులు అంటే అన్ని పనులు విడిచిపెట్టి నమాజ్ కూర్చుంటారు. ఆ రంజాన్ టైంలో 40 రోజులు ఏమో చేస్తారు వాళ్ళు. ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళు అన్ని పనులు వదిలేసేసి ఇంకా పైగా అందరికీ డప్పులు కొట్టుకుంటా చెప్తారు, నమాజ్ టైం అయింది, నమాజ్ టైం అయిపోయింది అని చెప్తారు. వాళ్ళకి చెప్పి ఆ రకంగా పెట్టుకుంటారండి. అలా అన్ని మతాలు వాళ్ళు పెట్టుకోరు. అలాగే కొంతమంది పొట్లం చిరిగిపోయినా కారిపోయి 4 వైపులా చెదిరిన ఆవాలను పోగు చేయడం ఎంత కష్టం. ఓ పొట్లంలో తెచ్చుకుంటారు, ఆవాలు కనుక కింద పడిపోతే మళ్ళీ చేతికి తీసుకోవడం చాలా కష్టం. వెంటబడి 4 దిక్కులకేసి పరుగులు పెట్టే మనసును, అట్టగే మన మనసు కూడా అది అటు ఇటు ఇటు అటు పరుగులు పెట్టే మనసు అంతర్ముఖం చేయడం చాలా కష్టం. ఏకాగ్రత చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాగే ఎప్పుడు మనసు ధ్యానంలో ఉంటే అంతా చెల్లాచెదరు అయిపోకుండా ఉంటుంది అనమాట. ఏ మారుమూలో నిర్జనారణ్యంలో లేక నిశ్శబ్దమైన హృదయ దేవాలయంలో భగవంతుని ధ్యానించు అంటారు. అందుకని భగవంతుని ధ్యానించాలంటే పూర్వకాలంలో వెళ్ళిపోయేవాడు. ఈ ధ్యానం తెలియక మనకి ఇప్పుడు ధ్యానం చేసే ధ్యానం తెలియక ఈ మాయలో పడిపోయి ఎక్కడికో వెళ్ళిపోదాం, లాభం లేదు, ఇంట్లో ఉంటే నాకు కుదరట్లేదని చెప్పేసి ఏ మారుమూలకి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే ఎవరో మనుషులు లేనటువంటి నిర్జనారణ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడో చెట్లలోనో గుహల్లోనో కూర్చుని, కొండల్లోనో గుహల్లోనో కూర్చుని ధ్యానం చేసుకునేవాడు. కానీ ఇప్పుడు మనకి సులభమైన మార్గం మన పత్రి గారు చెప్పడంతో ఎక్కడక్కర్లేదు, మన ఇంట్లోనే మనం కూర్చోవచ్చు అని తెలిసింది. ఈ శ్వాస మీద ధ్యాసని ధ్యానం చేసుకుంటే మనం ఏ నిర్జనారణ్యానికి కూడా వెళ్ళక్కర్లేదని సంగతి గురువులు చెప్పడంతో మనకు అర్థమైపోయింది అన్నమాట. అలాగే సాధకుడు ఎప్పుడు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏకాంత స్థానానికి వెళ్ళాలి మొట్టమొదట అనుకుంటాం. అసలు చేసిన తర్వాత కొన్నాళ్ళు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనసును ఆకర్షించుకుంటే మనం ఎక్కడంటే అక్కడ. అది ఎలాగంటే ఒక ఉదాహరణ ఇస్తాడు. పాలను నీటిని చేస్తే కలిసిపోతాయి. పాలలో నీటిని చేస్తే రెండు కలిసిపోతాయి. పాలు నీళ్ళు నువ్వు వేడి మనం ఏం చేయలేము. హంస తీస్తుంది కానీ పాలను వేడి చేస్తుంది కానీ మనం చేయలేము. రెండు కలిసిపోతాయి, ఈజీగా కలిసిపోతాయి, రెండు ఐక్యమైపోతాయి. కానీ పాలన విడుతుంది. కానీ పాల కనుక చిలికి వేడి చేసి చిలికి వెన్న చేసి పెరుగు చేసి పెరుగుని చిలికి వెన్న చేద్దాం చేస్తే అప్పుడు పొందినటువంటి పాలు అంటే అంటే వెన్న వచ్చిన తర్వాత ఇక వెన్న కలిసిపోద్ది దాంట్లో, వెన్న పైన తేలిపోతుంది. ఆ పాలలో నుంచి వచ్చింది వెన్న అని, కానీ పాలలో ఉండదన్నమాట. అది మజ్జిగ చిలికిన తర్వాత మధ్యలో కలిసిపోదు, ఇక అది పైనే ఉండిపోతుంది అనమాట. అంటే అలా నిరంతర సాధన చేసిన తర్వాత మన మనసు కూడా నిరంతర సాధన చేసిన తర్వాత ఒక మనసు ఒక చిత్తాగ్రత పొందుతుంది. అప్పుడు ఏమీ సమస్య పట్టించుకోదు, ఇక ఎప్పుడు సదా బ్రహ్మ ధ్యానంలోనే ఉంటుంది అనమాట. అప్పుడు ధ్యానంలో కూర్చోవలసిన పని కూడా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ధ్యానంలో ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా, నుంచున్నా కూర్చున్నా పని చేసినా ఎప్పుడైనా కూడా నీకు నీ లోపల నిరంతరంగా ఆ బ్రహ్మ ధ్యానంలో రమిస్తూ ఉంటుంది అనమాట. అందుకని సాధన అవసరం అని చెప్తున్నాడు.
తన శరీరాన్ని చూపిస్తూ గురుదేవులు శిష్యులకు ఇలా బోధించేవారు. ధ్యానం ఆరంభించటానికి ముందు దీన్ని శ్రీరామకృష్ణుల గురించి కొంతసేపు భావించు. నేనిలా చెప్పటానికి కారణం ఏమిటో తెలుసా? మీకు దీనిలోని నమ్మకంతో మీ భావాలు దీని వైపు తిప్పబడిన పక్షంలో వెంటనే భగవంతుడి వైపుకు మర్లుతాయి. ఇది ఆవుల మందగా కనిపించగానే ఎవరికైనా ఆవుల కాపరి తలుపులు రావడం వంటిది. లేదా కుమారుణ్ణి చూడగానే తండ్రి, వకీలుని చూడగానే న్యాయస్థానం జ్ఞాపకం రావడం వంటిది. 1000 విషయాలలో చెల్లాచెదురై ఉండే మనస్సు దీన్ని గురించి భావించేటప్పుడు ఏకాగ్రమవుతుంది. అలా ఏకాగ్రం అవ్వగానే భగవంతుడి మీదకు మరలుతుంది. అప్పుడు సరైన ధ్యానం సాధ్యమవుతుంది. మనస్సును ఏకాగ్రపరచటానికి దాన్ని దీపం మీద నిలపటం అతి సులువైన మార్గం. దానికి సరిగ్గా మధ్య నుండే నీలిభాగం కారణ శరీరానికి సరివస్తుంది. దాని మీద మనస్సును నిలపడానికి ప్రయత్నించడం చేత శీఘ్రంగా అలవడుతుంది. దీపంలో నీలాంశం చుట్టూ ఉండే తేజోవంతమైన భాగం సూక్ష్మ శరీరాన్ని పోలుతుంది. దాన్ని ఆవరించుకుని ఉండే భాగమే స్థూల శరీరం. అదంటే తన శరీరాన్ని చూపిస్తూ గురుదేవులు శిష్యులకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ధ్యానం ఆరంభించడానికి ముందుగా, ధ్యానం మనం మొట్టమొదటి ముందుగానే దీన్ని శ్రీరామకృష్ణుల గురించి కొంతసేపు భావించండి. శ్రీరామకృష్ణ గురించి మనసులో పెట్టుకోండి. నేను ఇలా చెప్పడానికి ఏంటి కారణం అంటే, నేను మీకు దీనిలోని నమ్మకంతో మీ భావాలు నా వైపు తిప్పండి. ఆ తిప్పిన పక్షంలో ఏమవుతుంది, భగవంతుడి వైపు మరలుతాయి. ముందుగా నా వైపు తిప్పండి, శ్రీరామకృష్ణ అని. ఆ శ్రీరామకృష్ణ అన్న తర్వాత కాసేపటికి మీరు ఆ భగవంతుడి పక్కన వెళ్ళిపోతారు నిమించగానే. అప్పుడు చాలా అలకాపుడు తలంపు, అంటే చాలా తలంపులు వస్తాయి, తలంపులు రావడం. కానీ ఎట్లయితే కుమారుని చూడగానే తండ్రి, వకీలుని చూడగానే న్యాయస్థానం జ్ఞాపకం రావడం వంటిదే. 1000 విమానాల్లో చల్లాచరి ఉండే మనస్సు 1000 విషయాల్లో చల్లాచరిపోయిన మనసు దీని గురించి బోధించినప్పుడు ఏకాగ్రం అవుతుంది. ఈ ఏకాగ్రం అవగానే భగవంతుడి మీదకి మరలుతుంది. మనసు చెల్లాచెరు అయ్యి తర్వాత ఒక్కసారి ఏకాగ్రం అవుతుంది. ఆ ఏకాగ్రం అవగానే భగవంతుడి మీదకి మరలుతుంది. అదే సరైన ధ్యానం అయి ఉంది. మనసుని ఏకాగ్రపరచడానికి ఒక దీపం చూడండి, దీపం పెట్టుకోండి. ఆ దీపం అతి సులువైనటువంటి మార్గం. ఎందుకంటే దానికి సరిగ్గా మధ్యన దీపానికి మధ్యలో చక్కటి నీలి భాగం ఉంటుంది. బ్లూ కలర్గా లోపల వెలుగుతుంది. అది శరీరానికి సరి వస్తుంది. దాని మీద మనసును నిలపడానికి ప్రయత్నించడం చేస్తే శీఘ్రంగా అలవడిపోతుందంట. అంటే తదేక రూపంతో ఆ దీపం ఇంకా చూడాలి. ఆ దీపం ఇంకా చూస్తూ ఉంటే ఆ దీపంలో నీలాకాశ చుట్టూ ఉండే తేజవంతుని భాగం అది సూక్ష్మ శరీరంగా కోల్పోతుంది. నీ లోపల ఉన్నట్టు సూక్ష్మ శరీరం అది. దాన్ని ఆవరించుకున్నటువంటి ఉండే భాగమే స్థూల శరీరం అని తెలిసిపోతుంది మీకు. అందుకని ఏకాగ్రత కావాలంటే ఒక దీపం పెట్టుకుని ఆ దీపాన్ని చూస్తూ మీరు ధ్యానంలో కూర్చోండి. చక్కగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు మీరు అని చెప్తున్నారు. ఇది కూడా ఒక మార్గం. గురుదేవులు తన సాధన దశను గురించి ముచ్చటిస్తూ శిష్యులకు ఇలా తెలిపేవాడు. నాయనా, ఆ రోజుల్లో భగవంతుని ధ్యానించటానికి ముందు నేను వివిధ మాలిన్యాలను, చెడు తలుపులు, కోరికలు మొదలైనవి అన్నింటినీ మనసు నుంచి శుభ్రంగా కడిగి వేస్తున్నట్లుగా, ఆ తర్వాత దైవాన్ని అందులో ప్రతిష్ఠించుకున్నట్లుగా భావించేవాణ్ణి. మీరు అలాగే చేయండి. ధ్యాన కాలంలో మనస్సు చలించకుండడానికి భగవత్పాద పద్మాలకు పట్టుదారంతో దాన్ని కట్టినట్లు భావించాలి. దారం పట్టుదై ఉండడం ఎందుకు అంటారేమో, భగవానుడు పాదపద్మాలు అత్యంత మృదులం కాబట్టి ఇతరమైన తాళ్ళు ఆయనకు బాధ కలిగిస్తాయి. ఆరంభ దశలో సాధకుడు ధ్యాన సమయంలో యోగ నిద్ర అనే ఒక రకమైన నిద్రను పొందుతాడు. అప్పుడు అతడికి ఏవో కొన్ని దివ్య దృశ్యాలు తప్పక గోచరిస్తాయి. గురుదేవులు సాధకులు చెప్తున్నారు కొన్ని విషయాలు. శిష్యులు ఇలా తెలిపేవారంట. నాయన, ఆ రోజుల్లో భగవంతుని ధ్యానించడానికి ముందు నేను కొన్ని మాలిన్యాలంటే, కొన్ని తలుపులు, కొన్ని కోరికలు అంటే లోపల ఉండే మాలిన్యాలంటే మన తలుపులే, ఆ కోరికలు అవన్నీ అన్నింటినీ కూడా మనసు నుంచి శుభ్రంగా కడిగి వేస్తున్నట్లు, ఆ తర్వాత దైవాన్ని అందులో పట్టిస్తున్నట్లు భావించేవాడిని. మీరు కూడా అలా చేయండి. అంటే మొట్టమొదటి నా లోపల ఉన్న కోరికలు, నాకు ఏమేమి ఉన్నాయో ఆలోచనలు అవన్నీ కట్టిపెట్టేయాలి. అవన్నీ కట్టిపెట్టిన తర్వాత శుభ్రంగా తుడిచిపెట్టేసేయాలి. అప్పుడు దైవాన్ని కూర్చుని పట్టించుకుని భావిస్తే, నేను అలా చేసేవాడిని, మీరు కూడా అలాగే చేయండి. ధ్యాన కాలంలో మనసు చలించకుండా ఉండడానికి పాదపద్మాలకు, ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలకు ఒక పట్టుదారంతో కట్టినట్లు భావించాలి. పట్టుదారం ఎందుకు, మామూలు దారం కట్టకూడదా అని అంటే, భగవంతుడి పాదపద్మాలు మరి అతి సున్నితం కదా అని అది గౌరవంగా
అది మృదువుగా ఉంటాయని చెప్పి అనుకుని మనం ఇతరమైన తాళ్ళు అయితే బాధపడుస్తాయి, అని పట్టుదారం అయితే మెత్తగా ఉంటాయి అని చెప్పేసి అనుకోవాలట. అట్లాగే ఆరంభ దశలో సాధకుడు ధ్యాన సమయంలో యోగ నిద్ర అనే ఒక నిద్రను పొందుతాడు. అప్పుడు అతనికి ఏవో కొన్ని ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటే ఆ ధ్యానంలో అది కూర్చోగా సాధన పెంచిన కొద్దికి ఏవో రంగులు కనపడతా ఉంటాయి, ఎన్నో దృశ్యాలు కనపడతా ఉంటాయి, ఎన్నో వేరే ప్రపంచాలు కనపడతా ఉంటాయి. అలా చూస్తూ చూస్తూ ఉంటే నీకు ఇంకా 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 లోతుకి వెళ్ళిపోతావు. అదే సాధన అంటే. ఆ విధంగా సాధన చేయమని చెప్తున్నారు. సాత్విక స్వభావుడైన వ్యక్తి ఎలా ధ్యానిస్తాడో తెలుసా? అర్ధరాత్రి పడక మీద దోమతెరలో అతడు ఇతరులకు కానరాకుండేటట్లు ధ్యానం సాగిస్తాడు. సారాయిలో ద్రావకం మాదిరి భగవంతుడనే అమృత సాగరంలో నీలమవు. మనో మనోకల్లోలం పూర్తిగా శాంతించేటప్పుడు శ్వాసలు కట్టుబడటం చేత కుంభకం సిద్ధిస్తుంది. భక్త యోగ మూలాన కూడా కుంభకం స్థితి లభిస్తుంది. గాఢమైన భగవద్భక్తి వల్ల సైతం శ్వాసలు కట్టుబడతాయి. గాఢమైన ధ్యానం ధ్యేయవస్తు తత్వాన్ని గోచరింపచేసే ధ్యాత యొక్క అంతరంగంలో నెలకొల్పుతుంది. ఒక అవధూత ఒకప్పుడు ఒక పెళ్లి ఊరేగింపు డోళ్లు, బకాయిలు మొదలైన వాద్య విశేషాలతో వైభవంగా ఒక మైదానం గుండా పోతూ ఉండడం చూశాడు. ఆ పక్కనే ఒక వేటగాడు ఆ వాద్యఘోషలు ఆలకించక, ఉత్సవాన్ని క్రీగంటైనా చూడక, తదేక దృష్టితో ఒక పక్షిని గురిపెడుతూ ఉండటం ఈ అవధూత చూశాడు. అప్పుడు అవధూత ఆ బోయవాడికి నమస్కరించి ఇలా అన్నాడు: పోయి నువ్వు నా గురువువి. పక్షి మీద నీ మనస్సు ఎలా లగ్నమై ఉందో, అలాగే నేను ధ్యానానికి కూర్చునే సమయంలో నా మనస్సు ధ్యేయం మీద లగ్నమవుగాక అని అన్నాడు. గొప్ప విషయం. సాత్విక స్వభావం వ్యక్తి ఎలా ధ్యానిస్తారో తెలుసా? అర్ధరాత్రి అంటే పడక మీద దోమతరలో ఉండి అతను ఇతరులకు కనపడకుండా ఉంటాడు ధ్యానం అంటే. ఎప్పుడు కూడా ధ్యానం చేసేవాడు నేను ధ్యానం చేస్తున్నాను అందరూ కనపడేట్టు కూర్చోకూడదు. ధ్యానం చేసేవాడు ఖచ్చితంగా లోపల రూమ్లో తన గదిలో తను కూర్చొని చేసుకోవాలి. అంటే అందరికీ అడ్వర్టైజ్మెంట్ చేసేక్కర్లేదు, నేను చేస్తున్నాను. అట్లాగే సారాయిలో ద్రావకం మాదిరిగా భగవంతుడు అనే అమృతంతో సాగరంలో నిజమవు. ఎందుకంటే నువ్వు ఏదో సారాయి ఏదో తాగుతున్నట్టు కనుకోకుండా, ఎప్పుడైతే నువ్వు సారాయి తాగి మత్తులో ఉన్నట్టుగానే భగవంతుడనే అమృతం సాగరంలో మునిగి నువ్వు మత్తు అయిపోవు. అది నీకు లాభం. మనకల్లోలు పూర్తిగా శాంతించేటప్పుడు కొంత శాంతి కనపడుతుంది. ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, నీ మనసులో ఉండే కళ్ళలో ఉండి పోతుందో, అప్పుడు నీకు శాంతి లభిస్తుంది. అప్పుడు శ్వాసని పెట్టు. శ్వాసని నిశ్వాసను కుంభకం సిద్ధిస్తుంది అంటే నిశ్శబ్దం వస్తుంది. భక్తి వలన కూడా కుంభకం లభిస్తుంది. గాఢమైన భక్తి అలా సైతం కూడా శ్వాసలు కట్టుబడతాయంట. నీ గాఢమైన భక్తి ఉంటే కూడా ఈ శ్వాసలు కట్టుబడతాయంటే శ్వాసలు చిన్నవైపోతాయి. అదే భక్తి, అదే ధ్యానం. గాఢమైన ధ్యానం చేయు. ధ్యేయ వస్తు తత్వాన్ని గోచరింపజేసి ధ్యాత యొక్క అంతరంగంలో నెలకొల్పుతుంది. ఎప్పుడైతే నువ్వు గాఢమైన ధ్యానం చేస్తావో నీ అంతరంగంలోకి వెళ్ళిపోగలుగుతావు. ఒక అవధూత ఒకప్పుడు అన్నమాట. చూడండి, ఒక అవధూతలు ఎప్పుడు కూడా ప్రతిదీ నిశ్చలంగా చక్కగా ఆలోచిస్తారు. అవధూత వెళ్తున్నాడు ఒకసారి, అక్కడంటే ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుంది. అంత డోళ్ళు బాకాలు అన్ని ఊదుతున్నారు, గొప్ప వాద్య విశేషాలన్నీ ఉన్నాయి, వైభవంగా ఉంది, అంత గోలగోలుగా ఉంది. మైదానం అంతా మైదానం గుండా పోతున్నారు. అక్కడ అంతా కూడా గోలగోలుగా ఉంది. పెళ్లి సమూహంతో బాకాలు భజంతరలు వాయిద్యాలు వాయిస్తున్నారు కదా. అయితే అంత వాయిద్యాలు వాయిస్తున్నా కూడా ఆ పక్కనే ఒక వేటగాడు ఈ వాయిద్య ఘోషణ అసలు లక్ష్య పెట్టల. అతన్ని ఉత్సవాన్ని చూడలా, అదంతా చూడలే అసలు ఆయనేమి. అంత శబ్దంలో కూడా ఆ శబ్దాన్ని పరీక్షించకుండా తను తదేక దృష్టి ఒక వ్యక్తిని, ఒక పక్షిని గురిపెడుతున్నాడు. ఆ పక్షిని గురిపెట్టాలంటే మన మనసులో ఏమి ఉండకూడదు కదా, ఆ వాయిద్యాలు వినపడకూడదు. అందుకని తదేక దృష్టి గురిపెడుతూ ఉంటాం. ఒక అవధూత చూశాడు. అప్పుడు అవధూత అన్నట్టు ఆ బోయవాడి దగ్గరికి వెళ్ళి ఆ బోయవాడు నమస్కరించి ఇలా అన్నట్ట, పోయి నువ్వు నా గురువు అన్నాడు. అవధూత అంటే మనకి దత్తాత్రేయుల వారు కూడా అలాగే కదా, ఆయన అలాగని ఈయన కూడా ఒక అవధూత, నువ్వు నా గురువు అన్నాడట. ఎట్లా? ఎందుకంటే పక్షి మీద ఎంత గోల ఉన్నా కూడా, పెళ్లి భజంత్రాలు అన్నీ ఉన్నా కూడా, ఇవన్నీ కూడా ఎంతో ఆనందంగా ఉంది అక్కడ. ఆనందంగా ధ్యాన్సులు వేస్తున్నారు వాళ్ళంతా. అయినా కూడా ఆ ఆనందాన్ని ఇతను లెక్క పెట్టలే. ఎందుకంటే ఇతని ధ్యేయం ఏంటి? ఆ పక్షిని కొట్టాలి. తన ధ్యేయానికి ఏమి అడ్డు రాలి ఆయనకి. అంత ఏకాగ్రత ఉందన్నమాట. అంత ఏకాగ్రత కలిగిన వాడు నువ్వు అని చెప్పి, నువ్వే నా గురువు అన్నాడట. పైగా నీ మనసు అంత లగ్నమై ఉంది. ఇంకా అలాంటి వాడు ధ్యానానికి కూర్చుంటే సమయంలో నా మనసు నీలాగా అంత ధ్యేయంగా లగ్నమై గాక అని చెప్పేసి అన్నాడట.
ఒక జాలరి చెరువులో గాలం వేసి చేపలను పడుతున్నాడు. అవధూత అతన్ని సమీపించి ఇలా అడిగాడు, అన్నా కాశీకి వెళ్ళే దారి ఏది? ఆ సమయంలోనే గాలం బెండు చేప ఎరను కొరుకుతున్నట్లు తెలియచేస్తుంటే జాలరి తన గాలం మీద దృష్టిని కేంద్రీకరించాడు. అందుచేత అతడేమీ బదులు పలకలేదు. చేప పట్టుబడ్డాక అతడు వెనక్కి తిరిగి, అయ్యా మీరేం సెలవిస్తున్నారు అని అడిగాడు. అవధూత అడిగి నమస్కరిస్తూ ఇలా అన్నాడు, ఓయి నువ్వు నాకు గురువు. నేను బ్రహ్మాన్ని ధ్యానించేటప్పుడు నీ మార్గాన్ని అనుసరించి ధ్యానం ముగిసే వరకు మరి దేన్ని రక్షించుకుండుగాక. ఒక కొంగ చేపను పట్టుకోవాలని నీటి గుంట ఒడ్డున నెమ్మదిగా పోతుంది. దాని వెనకాలే బోయేవాడు దాని మీద గురిపెడుతున్నాడు. కానీ కొంగకు ఆ విషయమై స్ఫురణే లేదు. అవధూత అప్పుడు కొంగకు మొక్కి ఇలా అన్నాడు, నేను ధ్యానించేటప్పుడు నీ మార్గాన్నే అవలంబిస్తాను. వెనక ఎవరున్నారని తిరిగి చూడకుండుగాక. ధ్యాన సిద్ధుడికి మోక్షం కరతలామలక అనే సామెత ఉంది. ధ్యానంలో ఎప్పుడు సిద్ధి కలుగుతుందో తెలుసా? ధ్యానానికి కూర్చోగానే దివ్య భావాలతో ఆవరింపబడి బ్రహ్మానుసంధానం చేయగలిగినప్పుడు. ధ్యానంలో తీక్షమైన ఏకాగ్రత కలిగినప్పుడు అన్యమేదీ కనిపించదు, వినిపించదు. బాహ్య స్పర్శలు గాని, విషయానుభవాలు గాని లేకుంటాయి. శరీరం మీద పాము పాకుతున్నా అప్పుడు తెలియదు. ధ్యాతకు గాని, పాముకు గాని ఈ విషయమైన ఎరికే లేకుంటుంది. ఉమ్. ఒకసారంట చూడండి ఎన్ని దృష్టాంతరాలు చెప్తున్నాడు, ధ్యానానికి కావాల్సిన దృష్టాంతరాలు. ఒక జాలరి చెరువులో గాలం వేస్తున్నాడు, చేపలను పడుతున్నాడు. అవధూత అటు నుంచే వస్తున్నాడు. వచ్చి అన్నా కాశీ వెళ్ళే దారి ఇది అని అడిగాడు. ఆ సమయంలో గాలం పెట్టేవాడు చేప ఎర్రను కొరుకుతున్నట్టు తెలుసుకున్నాడు. అంటే వాడు గాలం వేసినప్పుడు ఒక ఎర్రను పెడతాడు, ఎర్ర అంటే వానపామును పెడతాడు. ఆ వానపాము తినటానికి చేప వస్తుంది. ఆ చేప వచ్చి కొరకడం తెలిసిపోతుంది వీళ్ళకి. ఆ కొరుకుతున్నప్పుడు బరుకులు లాగేస్తారు వీళ్ళు. అందుకని దానికి దృష్టి పెట్టి నిశ్శబ్దంగా వింటూ ఉంటాడు. ఆ చేప వచ్చి కాలం పట్టుకుందా లేదా అని వింటాడు. అంచేత అతను ఏమేమి మాటలు వలకలు అతను అడుగుతున్నా కూడా, ఇది నేను కాశీ దారిటేనా అని అడుగుతుంటే కూడా ఏం పట్టించుకోవాలి ఆయన. అంచేత ఏం పాలకలా మాట్లాడలా. ఎందుకు? అతను ఆ ధ్యానంలో ఉన్నాడు. చేప పడుతుంది కదా, ఆ చేప ఎర్రన పడుతుందా లేదా, ఆ శబ్దం వస్తుంది కదా, అప్పుడు చేపను పట్టుకోవాలని ధ్యానంలో ఉన్నాడు. అందుకే ఇతను మాట్లాడే మాట ఏం వినపడలేదు. తర్వాత చేప పట్టుకున్నాక అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు. అయ్యా మీరేం మాట్లాడారు ఒకసారి చెప్పండి అని అడిగాడు. అప్పుడు అవధూత అంట నమస్కరిస్తూ, అయ్యా నువ్వే నా గురువు. నేను ఈ బ్రహ్మాన్ని ధ్యానించేటప్పుడు నీ మార్గాన్ని అనుసరించాలి. నీ ధ్యానం ముగిసే వరకు కూడా నీవు మరి దేన్ని లక్ష్యంగా ఉండుగాక అని చెప్పి అనుకున్నాడట. అలా ఆ అవధూతకి ఆ జాలరి వాడే గురువు అయ్యాడు. అలాగే ఒక కొంగ కనపడింది. ఆ కొంగ చేపను పట్టుకోవడానికి నీటిలో ఒడ్డుకి వెళ్ళిపోయి నెమ్మదిగా పోతుంది. దాని వెనకే ఒక బోయవాడు వస్తున్నాడు. దాని మీద గురి పెడుతున్నాడు. కానీ కొంగకు ఆ విషయం స్ఫురణ లేదు. ఎందుకని స్ఫురణ లేదు? అది చేపను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చేపను పట్టుకోవాలంటే నీటి గుంట దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఏం శబ్దం లేకుండా వెళ్ళాలి. వెళ్తే అప్పుడు చేప కనపడుతుంది. అందుకని అంత నిశ్శబ్దంగా, అంత కేవలము ఆ చేపను పట్టుకోవాలని నిశ్శబ్దంతో ఉంది. వెనక నుంచి ఎవరు వస్తున్నాడో, ముందు నుంచి ఎవడు వస్తున్నాడు, పక్కన ఎవడు వస్తున్నాడు, దానికి స్ఫురణ లేదు. అప్పుడు అవధూత అన్నాడంట, కొంగను చూసి కొంగ మొక్కి అన్నమాట, కాబట్టి నేను నీ ధ్యానించేటప్పుడు నీ మార్గాన్ని అవలంబిస్తాను. వెనక ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, ఎవరో తెలియకుండా ఉండుగాక నాకు అన్నాడట. అట్లాగే ధ్యానసిద్ధికి మోక్షం కరతలామలకం. ధ్యానసిద్ధి కావాలి అనుకునేవాడికి మోక్షం అనేది తప్పకుండా మన చేతులు నిలబడిపోతుంది. మన చేతులు మన ఉసిరికాయ చేతులకు వచ్చినట్టే. అలా కరతలామలకం అంటారు అనమాట. అట్లాగే ఈ సామెత ఉంది. ఈ సామెత అయితే ధ్యానంలో ఎప్పుడు సిద్ధి కలుగుతుందో, ఆ ధ్యాన కూర్చోగానే మనం ఒక దివ్య భావాలతో ఉంటే, దివ్య భావాలు వస్తాయి మనకి. ఎప్పుడైతే ఏకాగ్రత కుదురుతుందో అప్పుడే మంచి భావాలు మనకు మనసులోకి వస్తాయి. ఎప్పుడైతే ఆ మంచి దివ్య అనుభవాలు వస్తాయో, బ్రహ్మానుసంధానం చేయగలిగినప్పుడు అప్పుడు బ్రహ్మతో అనుసంధానం అయిపోతాం అన్నమాట. అందుకని ఆ దివ్య సాధనకు మనకి మంచి అనుభవం కలగాలంటే ధ్యానం చేయగా ఏకాగ్రత పొంది మంచి అనుభవం చెందగలుగుతాం అన్నమాట అనేది కల్పిస్తానే ఉంది ఖచ్చితంగా. ధ్యానంలో ఒక తీవ్రమైన ఏకాగ్రత కలిగినప్పుడు అన్ని మీదే కనిపించదు, ఇంకేం రెండో కనపడకూడదు. ధ్యానంలో నువ్వు ఎవరు వచ్చారో, ఎవరికి వచ్చారో, ఎవరు పిలిచారా లేదా, ఈ పక్కన ఎవరు ఉన్నారు, ఆ పక్కన, అవన్నీ నీకు అనవసరం. ఏకాగ్రత కంటే ఇంకేమీ నీకు కనిపించదు, వినిపించదు.
బాహ్యస్పృశ ఉండదు. నీ పక్కన వచ్చి ఇటు పట్టుకున్నా తెలియదు నీకు విషయాలు. వాళ్ళకి ఏమి అలా ఉంటేనే ఈ ఒకవేళ శరీరం మీదంటే వచ్చి పాము పాకుతున్నా అది ఏకదోమ పాము పాకినా కూడా మనకు తెలియదంట. అలాంటి స్నానం చేస్తే అలాంటి దేవతకి అది అవిశ్వభాగాల మీద ఏమి కూడా పాము ఆ విషయం లేకుండానే ఉంటుందట. ఆ విధంగా మనం ఉండాలన్నమాట. పాము కానీ ఉన్న ఏ విషయం వచ్చినా మనకు తెలియదు. ఇక అలాంటి ధ్యానస్థితిలో ఉండాలి మనం అని చెప్పి చెప్తున్నారు. ధ్యాన నిష్టలో ఉండగా పక్షులు తన తల మీద గూళ్ళు పెట్టుకున్న ఏ విధమైన బాహ్యస్ఫురణ లేకున్న వ్యక్తే ధ్యానసిద్ధుడు, ధ్యానంలో పరిపూర్ణుడు. ప్రగాఢ ధ్యానంలో ఇంద్రియ వ్యాపారాలన్నీ కట్టుబడతాయి. బాహ్య ప్రపంచ ద్వారాలు బంధింపబడ్డాయో అన్నట్లు మనస్సు అంతర్ముఖమై వృత్తిరహితమై ఉంటుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5 బయటే ఉండి గోచరించవు. ధ్యానంలో మొట్టమొదట ప్రాపంచిక విషయాలు మనసుకు గోచరిస్తాయి. కానీ ధ్యానం గాఢమైనప్పుడు ప్రాపంచిక విషయానుభవాలు కలగనే కలుగవు. అవి బహిష్కరింపబడతాయి. భగవత్ సాక్షాత్కారానికై నువ్వు ఏ మార్గాన్ని అవలంబించినా మనస్సు సంపూర్ణంగా అణిగిపోతేనే గాని వృత్తి శూన్యమైతేనే గాని యోగం సిద్ధించదు. ఇదే రహస్యం. యోగి ఎప్పుడూ మనసుకు అధీనుడు కాక మనస్సును సదా తన అధీనంలో ఉంచుకొని ఉంటాడు. ఉమ్. ధ్యానిష్ఠులు ఒకసారి అంటే పక్షులు వచ్చి దాని మీద గుడ్లు పెట్టిన పని కొంతమంది యోగులకి అలాగే అవుతుంది. మనం చూసాం కూడా దాంట్లో కుంభమేళాలో కొంతమంది ఆ పైన ధ్యానిష్ఠులు ఉంటే పక్షులు వచ్చి తల మీద గూడు కట్టుకుంటాయి. అది ఎందుకంటే వాళ్ళకి నిజమైన బాహ్య స్థితి ఉండదు. ఆ జుట్టు ఏదో అవేవో అనుకుంటాయి అనమాట. అనుకుని ఏదో నార్పీస్ లాగా ఉంటుందేమో అనుకుంటాడు. అందుకని ఏ బాహ్య స్మృతి లేకుండా ఉండిపోతాడు అతను. పట్టు వచ్చి గుడి పెట్టినా తెలియదట. అది ధ్యాన పరిపూర్ణత అంటే. అంటే ప్రగాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఇంద్రియ వ్యాపారం మనకి ఇంద్రియాలు ఏం జరుగుతున్నాయి ఏం చేస్తున్నాయి కూడా మనకు తెలియదు. బాహ్య బాహ్యంగా ప్రపంచాన్ని మనకు బంధించబడతాయి కానీ అన్నట్టు మనస్సు అంతర్ముఖమై వృత్తిరహితమై ఉంటుంది. శబ్దం గాని, స్పర్శ గాని, రూపం గాని, రసం, గంధాలు 5 కూడా కూడా బయటే ఉంటాయి. అవి మన లోపల ఏమి రావు. ధ్యానంలో మొట్టమొదటిగా ప్రాపంచ విషయాలు మనసును గోచరిస్తాయి. కానీ ధ్యానం ఎప్పుడైతే మనం మొట్టమొదట కూర్చోగానే వినపడతాయి. ఆ మాటలు, ఈ మాటలు, శబ్దాలు వినపడతాయి. కానీ ఎప్పుడైతే ధ్యానం గాఢమై నీ లోపలికి నువ్వు వెళ్ళి ప్రపంచం చూస్తావో అప్పుడు ఈ ప్రాపంచ విషయాలు నీకు కలగవు. అవన్నీ పోతాయి. అవన్నీ బహిష్కరింప వెళ్ళిపోతాయి. బయటకు వెళ్ళిపోతాయి. ఇంకేం వినపడవు నీకు అసలు. ఒకవేళ బయట శబ్దం వచ్చినా అదేంటో నీకు స్పష్టత ఉండదు. అందుకని దాని వైపు నీకు ఉండదు కదా, దృష్టి ఉండదు కనుక. ఇంకే భగవత్ సాక్షాత్కారుడికే అందుకే నువ్వు ఏ మార్గాన్ని అవలంబించినా మనసు సంపూర్ణంగా అణిగిపోకదని. కానీ మనసు పూర్తిగా అణిగిపోతే అంటే మనసులో భావాలన్నీ లేకుండా ఏ ఆలోచన రాని స్థితికి వచ్చినప్పుడు మాత్రమే నీకు శూన్యమైపోయి యోగం సిద్ధించడం జరుగుతుంది. ఇదే రహస్యం. ఎప్పుడు ధ్యానం అంటే ఇదే రహస్యం. ఏ ఆలోచనలు లేకుండా ఉండే స్థితి నీ హారతం. యోగి ఎప్పుడు మనసును అధీనంగా మనసును సదా తన అధీనంలో ఉంచుకుంటాడు. యోగిని అంటే ఎవరు? అందరినీ యోగులు అనలేము. ఎవరైతే మనస్సును అధీనంలో ఉంచుకుంటారో, ఏకాగ్రత చిత్తంలో ఉంటారో, ఆలోచన రహిత స్థితిలో ఉంటారో వాళ్ళనే యోగులు అంటారు.